మొత్తం రోడ్డు పాలైపోయినాం. అసలు రెండుకున్న చోట కూడా మమ్మల్ని ఖాళీ చేయించారు. మీడియాలలో వచ్చింది చూసి రెండుకున్న చోట ఖాళీ చేయించారు. ఎక్కడ రెంట్ కూడా ఇస్తలేరన్న. నా జీవితం మొత్తం రోడ్డు పాలైపోయింది. నాకు ఇక్కడ పని, నేను ఏదన్నా పని చేసుకొని బతుకుదామన్నా కానీ నాకు పని ఇచ్చే పరిస్థితి లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను వింతగా ఒక క్యారెక్టర్ లేని అమ్మాయిలాగా చూస్తున్నారు. అదే నీకు అట్లా వచ్చింది కదా, నిన్న అట్లా మీడియాలో ఇచ్చారు కదా అని ఒక బ్లేమ్ చేస్తున్నారు నన్ను. నాకు చాలా అసలు బ్రతకాలని కూడా అనిపిస్తలేదు వాస్తవానికి. నేనైతే ఆ మీడియాలలో నా 60 సంవత్సరాల తల్లిని కూడా కనీసం మాస్క్ కూడా పెట్టకుండా ఫోటోలు మొత్తం ఇట్లా జూమ్ చేసి మరి నా ఫోటోలతో సహా ఇట్లా మొత్తం వేసిళ్ళు. నాకు చాలా అసలు అవమానానికి నేను చనిపోవాలనుకున్నా. కానీ నేను ధైర్యంగా మీ అందరి ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే నేను ఏ తప్పు చేయకుండా నేను నా భర్తకు దూరం అవ్వాలి. నా భర్త వాళ్ళ మాటలు ఎందుకు నమ్మి అసలు ఏం జరిగింది అదంతా తెలుసుకోవాలి. నాకు జరిగిన అన్యాయం వెనుక ఎవరెవరు ఉన్నారు, నేను చేయని పనులన్నీ ఎందుకు నా మీద ఇంతగానము సృష్టించి చెప్పాల్సి వచ్చింది. ఇవన్నీ నేను నాకు నేను నిరూపించుకున్న తర్వాతనే ఏదైనా అది చేయాలని ధైర్యంతో ఒంటరి మహిళనైనా కానీ నేను ఖచ్చితంగా పోరాడాలని సిపిఐ పార్టీ అక్కల ద్వారా, మహిళా సంఘాల అక్కల ద్వారా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా సమస్యను చెప్పి వాళ్ళ సహాయం తీసుకొని నేను ఇక్కడ మీడియా ద్వారా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి ఏదైతే మీడియాలలో ఇంతవరకు పెద్ద మీడియాలలో వేసిండ్రు నా న్యూస్, దయచేసి నా బాధ కూడా అర్థం చేసుకోండి. నేను ఏ తప్పు చేయలేదు, నేను బంగారం తీసుకెళ్ళలేదు, నేను 5-6 పెళ్ళిళ్ళు చేసుకోలేదు. అసలు నేను విజయవాడ అమ్మాయినే కాదు, ఇంతవరకు విజయవాడలో ఒక అడుగు పెట్టింది కూడా లేదు. అసలు నాకు అక్కడ ఎవరు తెలిసింది కూడా లేదు. నేను ఇక్కడే చాలా ఇయర్స్ నుండి ఉంటున్నా, 10 ఇయర్స్ నుండి హన్మకొండలోనే ఉంటున్నా. నేను అన్ని విషయాలు చెప్పిన తర్వాతనే మా ఆయనని పెళ్లి చేసుకున్నా. దయచేసి నాకు న్యాయం చేయండి. ఆ ఫోటోలు, అవి ఏవైతే ఫోటోలు మీడియాలలో వేసినలో అవి డిలీట్ చేయండి. నా సమస్యకు పరిష్కారం దొరికేటట్టు చేయండి. నా భర్తతో నేను కలిసి ఉండేటట్టు నాకు మళ్ళీ మీ అందరి సహాయంతో ఉండాలి. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే మీరు ముందుండే వ్యక్తులు, అలాంటిది నా గురించి తెలియకుండా ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ జరిగి మీరు నాది మీడియాలో వేయడం జరిగింది. దాన్ని సవరించి దయచేసి ఆ మీడియాలలో వచ్చినాయన్ని ఫేక్ న్యూస్ అని గుర్తించి వివరంగా మీరు నిజం ఏముందో, ఎక్కడ ఏం జరిగిందో అన్ని వివరంగా తెలుసుకొని ఆ ఒక్క మీడియాలో వచ్చినాయన్ని డిలీట్ చేసి నా జీవితాన్ని కాపాడండి. దయచేసి మీ సహాయం నాకు ఉండాలి. ఎన్ జ్యోతి, మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నిమిషిక ఇందిరా అనే అమ్మాయి పెళ్ళి చేసుకొని డైవోర్స్ అయినాయి. ఒక అమ్మాయి కూడా ఉంటే భర్త దగ్గర ఉంది. తర్వాత రెండవ అతను ఆమెను చీట్ చేసిండు 5 lakhs తీసుకొని. తర్వాత మ్యారేజ్ బ్యూరో ద్వారా ఇంకొక అబ్బాయి దేవేందర్ పరిచయం అయ్యి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసిండు. ఈ 2 విషయాలకు సంబంధించిన మొదటి పెళ్ళి, రెండవ చీట్ చేసిన విషయం కూడా తను చెప్పడం జరిగింది. మధ్యవర్తితోటి మ్యారేజ్ బ్యూరో ద్వారా కూడా అన్ని విషయాలు చెప్పే తను పెళ్లి చేసుకుంది. ఒంటరి మహిళ, ఒక ముసలి అమ్మ ఉంది, అక్క చెల్లెళ్ళు కూడా 2 ఉన్నారు. కొంచెం పూర్ వాళ్ళు కూడా ఫ్యామిలీ వీక్ ఉంది, ఎవరు సపోర్ట్ లేరు. అయినప్పటికీ కూడా ఆ దేవేందర్కి అన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా తను పెళ్లి చేసుకున్నాడు. సవ్యంగానే 20 రోజుల వరకు కాపురం చేసిండు. మళ్ళీ ఫస్ట్ అతను, సెకండ్ చీట్ చేసిన అతను కూడా అతన్ని కలిసి అతన్ని మాయమాటలు చెప్పేసి ఆయన మనసు విరిచేసి ఈ అమ్మాయికి దూరం చేసి ఈ అమ్మాయికి పెళ్లి పెట్టకు లేకుండా చేయాలి, అమ్మాయిని ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి కూడా ఆ ఇద్దరు చేసిన మోసం వల్ల కూడా ఆ 3వ వ్యక్తి దేవేందర్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ చెప్పుడు మాటలు విని కూడా భార్యను దూరం చేసుకొని కూడా ఈ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఫస్ట్ అతను, సెకండ్ అతను కూడా ఆ మీడియాకు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు కూడా తెలియని రీతిలో కూడా మీ అమ్మాయిని కూడా బ్లేమ్ చేయడం జరిగింది. అట్లాంటి వ్యక్తి క్యారెక్టర్ కాదు అమ్మాయిది. మా దగ్గరికి, మహిళా సమైక్య దగ్గరికి వస్తే కూడా మేము ధైర్యం చెప్పేసి ఆ 3వ వ్యక్తితో మాట్లాడి తప్పకుండా ఆ కాపురం తీసుకుపోయే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మేము ఆ అమ్మాయికి ధైర్యం ఇవ్వడం జరిగింది. మండ సదాలక్ష్మి, భారత జాతీయ మహిళా సమైక్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు. ఇందిరకు చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే మహిళ ధైర్యంగా ఉన్నది కనుక ఆ అమ్మాయి ఇప్పటి వరకు పోరాడగలిగింది. ఎందుకంటే తను ఎట్లా మోసపోయింది, ఆమెకు ఆర్థికంగా సపోర్ట్ లేదు, అన్నతమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, ఉన్న ముసలి తల్లి కనుక ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆమె చనిపోవడానికే మానసికంగా ఇబ్బంది పడుతుంది. కనుక ఇప్పుడు ఈ దేవేందర్ అబ్బాయి మాత్రం వచ్చి మాట్లాడి అమ్మాయిని తీసుకొని వెళ్ళి కాపురం చేయాలి. ఎందుకంటే
ఆ బిడ్డ మానసికంగా ఇబ్బందులు పడుతుంది. ఆ ఫస్ట్ అబ్బాయి కూడా ఇబ్బంది పెట్టిండు. ఆ చీటర్ 5 లక్షలు కూడా అమ్మాయికి వాపస్ రిటర్న్ ఇవ్వాలి. తన కోసం కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనా ఆడ మహిళలకు అన్యాయం జరుగుతుంది. మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ నిజంగా ఇంద్రది ఒక రకంగా ఇప్పుడు ధైర్యంగా ఉన్నది. ఆమెకు మేము మా మహిళా సమాఖ్య తరపున పార్టీ తరపున మేము ఎల్లవేళలా అండ ఉంటాం. తర్వాత ఫర్దర్ స్టెప్ ఆయనను పిలిచి మాట్లాడతాం. రాకుంటే మాత్రము తీవ్ర పరిణామాలకు ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ బిడ్డ ప్రాణం ముఖ్యం మనకు. సరే ఇప్పుడు అన్యాయాలు అన్నీ జరిగినాయి, కానీ ఏదైనా కానీ స్టేషన్లో కూడా కొంతవరకు న్యాయం జరగాలి. కానీ ఎక్కడ అన్యాయమే జరిగింది కనుక ఆమెకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం మహిళా సమాఖ్య తరపున పార్టీ తరపున.